హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ బ్యూటిఫుల్ నేచురల్ ఫారెస్ట్‌లోకి వచ్చేసాం మళ్ళీని. ఇంకొక కొత్త టాపిక్ నాకు తీయాలని అనిపించింది. అంటే దాని మీద డిస్కస్ చేయాలని నేను గట్టిగా ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ అది ఎలా చెప్పాలో నాకు కొంచెం అర్థం కాక డిలే అయ్యింది. సో, ఈరోజైతే డిస్కస్ చేసుకోవడానికి రెడీ. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి ఈ ఫారెస్ట్. ఒక్కడినే ఇంతకుముందైతే నేను చిన్నప్పుడు ఇలాంటి ఏరియాస్‌లోకి రావడానికి ఎంతో భయమనమాట. ఇప్పుడు అదే లైఫ్‌లో మనకి లైఫ్ చెప్తది. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్తున్నామని మనకి క్లియర్‌గా అర్థమవుతది. చీకటి నుంచి వెలుగు, భయం నుంచి ధైర్యం. నేను ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతుంటే నేను మీతో ఉండలేను. చెప్పకుండా ఉండలేను. సో, ఈరోజు నేను ఒక టాపిక్ అనుకున్నదేమంటే, కొన్ని రోజుల్లో మనకి మన స్టేట్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా! చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం వర్రీ అనమాట. ఎవరు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మళ్ళీ ఎన్నుకోబడతారు. సో, నేను చెప్తుందేటంటే, మనం మంచి వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం సపోర్ట్ చేసిన వాళ్ళే రాకపోయినా సరే, ఆహ్, సెలెక్ట్ కాకపోయినా సరే, మనం దేశంకి, మన స్టేట్‌కి, మన భూమికి, మన ప్రపంచానికి ఏమి మనం ఇవ్వగలము? మనకంటూ ఒక క్వాలిటీ ఉంది. మనకంటూ ఒక స్కిల్ ఉన్నది. దానితో గాని మనము ఈ దేశాన్ని గాని, ఈ ప్రపంచాన్ని గాని ఎలా బాగు చేయాలో అని ఆలోచిస్తే, ఇది చాలా వినడానికి చాలా ఆహ్, అన్ అంటే ఇంపాసిబుల్ లాగా ఉంటది. కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు. వాట్ ఐ కెన్ గివ్ టు దిస్ వరల్డ్. వాట్ ప్రాబ్లమ్ ఐ కెన్ సాల్వ్ ఇన్ దిస్ వరల్డ్. హౌ బ్యూటిఫుల్లీ ఐ కెన్ మేక్ దిస్ వరల్డ్. ఐ కెన్ క్రియేట్ దిస్ వరల్డ్ అని ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, వావ్! ఇంత మంచి స్కిల్స్, ఇంత నేర్చుకున్నాను కదా! ఈ ప్రాబ్లమ్‌ని నేను నా లైఫ్‌లో సాల్వ్ చేసుకున్నాను. అలాగే ప్రపంచంలో ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే ఎంత బ్యూటిఫుల్‌గా మారుతుంది గ్లోబ్ అనేది, మన వరల్డ్ అనేది. ఇలాంటి పెద్ద పెద్ద థాట్స్, మంచి గట్టి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో మన లైఫ్‌కి ఒక పర్పస్, మీనింగ్ దొరుకుతుంది మనకి. గ్రాడ్యుయల్‌గా మనలో చేంజ్ ఇంకా లవ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్, లవ్ టువర్డ్స్ అదర్స్ అది ఒక్కసారి పెరిగిందంటే ఇంకా ఎప్పుడు మన గ్రోత్ ఇంకలాగా అంటే గ్రాఫ్‌లోని కంటే చూసుకుంటే గ్రోత్ అలా ఒక లైన్ 45 డిగ్రీస్ లైన్ మేకింగ్ 45 డిగ్రీస్ యాంగిల్ టు ఎక్స్ యాక్సిస్ అలా ఉంటదనమాట మన గ్రోత్ లెవెల్స్. సో, నేనైతే ఏం చెప్తున్నానంటే, ఎవ్వరు వచ్చినా రాకపోయినా మనకంటూ ఒక స్కిల్ ఉంది కదా! దానితో వి కెన్ మేక్ దిస్ వరల్డ్ బ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మూమెంట్స్, విజన్, స్వచ్ఛ భారత్ లాంటి మంచి విజన్స్ ఎవరో ఒక్కళ్ళతోనే స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సేమ్ వే మీకంటూ ఒక గోల్ ఉంటది. మీకంటూ ఒక విజన్ ఉంటది. ఆ విజన్‌ని గాని మనం మనస్ఫూర్తిగా అచీవ్ అవుతామని నమ్మితే మిరకిల్స్ జరుగుతాయన్నమాట.
నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఎలా అంటే ఎలా లో థాట్స్ నుంచి ఎంత పెద్ద థాట్స్‌లోకి వెళ్తున్నానంటే మీకు మాటల్లో చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ క్రియేషన్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ మీద వర్క్ చేద్దామని ఒక పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ని తయారు చేద్దామని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ నేను రఫ్‌గా ప్లాన్ వేసుకుంటే నాకు అర్థమవుతుంది. అబ్బా! ఇంత మంచిగా ఆలోచించగలనా నేను అని రియలైజ్ అవుతున్నాననమాట. సో, చిన్న చిన్న గ్యారేజ్‌లో వర్క్ చేసే నేను ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వరకు ఎళ్ళిందంటే బ్రెయిన్. అది వర్క్ చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్‌మెంట్‌ని బట్టి మనకి ఆ క్లారిటీ అనేది వస్తదనమాట. సో, అదే మీరు మీ ప్ మీ యొక్క లైఫ్ గోల్స్ ఏంటి? మీ ప్యాషన్ ఏంటి? మీ పర్పస్, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచానికి? ఇలాంటి విషయాల మీద మనం ఆలోచిస్తే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇంకా ఎవ్వరు రూలింగ్‌లోకొస్తారు అలాంటి విషయాల్ని కాస్త పక్కన పెట్టి వాట్ యూ కెన్ డూ అనే దాని మీద ఫోకస్ చేస్తే చాలా బావుంటదనమాట. వర్రీ అనేది అస్సల ఎలిమినేట్ అయిపోతది. సో, వర్రీ పోయి హ్యాపీనెస్, జాయ్‌ఫుల్, స్వీట్, బ్యూటిఫుల్ లైఫ్ మీకు దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. బై బై. లవ్ యూ. So forget about what you cannot do. Just be focused on what you can do and have a beautiful life. Experience beautiful life. You will definitely experience. I am saying with my experience. So have a beautiful, rocking future. Love you. Bye bye.